తుపాకీ. అలాగే నేను 2014లో పార్టీ స్టార్ట్ చేసినప్పుడు అసలు నువ్వేం చేయగలవు, ఆల్రెడీ జగన్ ముఖ్యమంత్రి అయిపోతా ఉన్నాడు, వీళ్ళు అయిపోతా, నువ్వేం చేయగలవు అంటే నాకు అనిపించింది వీళ్ళు ఎవ్వరు నాకు తెలియదు, ఎవరు ముఖ్యమంత్రులు అవుతారో ఎవరు ముఖ్యమంత్రులు గారో నాకు తెలియదు. కానీ నేను అనుకుంది ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారు, సగటు మనిషి ఏం కోరుకుంటున్నాడు రోడ్ల మీద. ఒక్కళ్ళు కూడా రాష్ట్ర విభజన జరిగితే ఒక్కడు కూడా మన మనసులో మాటలు ఒక్క నాయకుడు మాట్లాడాల. మన కోపం మనం చేయని తప్పుకి ఎవరెవరో తిడతా ఉంటే మనల్ని అండగా ఉండే ఒక్కళ్ళు మాట్లాడాల. ఎందుకంటే ఏదైనా మాట్లాడితే మా ఆస్తులు పోతాయి హైదరాబాద్లో. నాకు విసుగొచ్చింది అందరిలాగే. నేను అనుకున్నాను గెలుస్తాం లేదు నాకు తెలియదు, కానీ పొలిటికల్ పార్టీ నాకు అప్పుడు అనుకున్నాను. ఆల్రెడీ నేను 2003లో డిసైడ్ చేసుకున్నాను పాలిటిక్స్ రావాలి. అప్పుడు ఇంకా పీఆర్పీ కూడా రాలేదు. 2003లో మా అమ్మకి మా నాన్నకి చెప్పాను నేను పాలిటిక్స్కి వెళ్తున్నాను. మనకెందుకు రా పాలిటిక్స్ అంటే నాకు నిజంగా విసుగొచ్చింది. నాకు ఎంతసేపు కొన్ని వ్యక్తుల చేతిలో కొంతమంది ఎంతసేపు అవినీతి, ఇది మనం ఎంత అవినీతిని తగ్గిస్తామని తెలియదు, కానీ అట్లీస్ట్ పోరాటం చేయకపోతే పిరిగితనం ఆవహించే సమాజానికి అని చెప్పి బలంగా నిర్ణయం తీసుకున్నాను. ఆ రోజున సినిమాల్లో డైలాగులు చెప్పడం వేరు, సినిమాల్లో సమస్యలను పరిష్కరించడం వేరు. 2.5 గంటలు అన్ని అద్భుతాలు చేయొచ్చు, కానీ నేను 2.5 దశాబ్దాలు కూడా నా ఓపికగా ఉండగలనా, నన్ను నేను నిర్ణయించుకోవడానికి నన్ను నేను ఒక 10 years నేను టెస్ట్ చేసుకున్నాను. 2003 నుంచి 2013 పీఆర్పీలు చేసినప్పటికీ అసలు నేను నిలబడగలనా లేదా ఎందుకంటే ఒక కుటుంబాన్ని నడపడమే కష్టం. అలాంటిది ఇన్ని కోట్ల కుటుంబాలని వారి జీవితాలను ప్రభావితం చేసి ఒక పబ్లిక్ పాలసీని తీసుకురావాలంటే బోళ్ళంతమంది ఒత్తిడికి తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక మీటింగ్కి మిమ్మల్ని పిలిస్తే పిల్లలని వాళ్ళు తిడతారు, అంటే ఈ ఒత్తిడి కూడా భరించాలి. ఇవన్నీ చేయకపోతే నన్ను ఎవరు తిట్టేవాళ్ళు, అంతా వచ్చి చప్పట్లు కొడతారు, సంతోషపడి వెళ్ళిపోతారు, లేదా నాన్న అంటారు. బట్ ఇవన్నీ తిట్లు పట్టడానికి కూడా ఎందుకున్నానంటే నాకు ఎక్కడో భావితరాలకి ఈ రాజకీయ నాయకులు చేసిన తప్పుల్ని మనం సరిదిద్దకపోతే, అట్లీస్ట్ పోరాటం చేయకపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతాను అనిపించింది. 2009లో ఆ రోజున మనకున్న పొలిటికల్ పార్టీ పెట్టిన దానికి చాలా బలమైన అవకాశం వచ్చింది. దాదాపు మన ఉమ్మడి రాష్ట్రం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే తీసుకుంటే దాదాపు 23-24% ఓట్లు వచ్చినాయి. ఏ పార్టీకి రావు. జనసంఘ్ కూడా రెండు పార్లమెంట్ సీట్లతో స్టార్ట్ అయిన పార్టీ. అది పొలిటికల్ ప్రాసెస్లో సహనం కావాలి. ఇందాక మీటింగ్లో కూడా చెప్తా ఉన్నాను, ఈ రోజున టీఆర్ఎస్ అక్కడ రూల్ చేస్తూ ఉంటే 2009 పీఆర్పీ ఓడిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి అక్కడ తెలంగాణ నాయకుల్ని ఐ థింక్ రాజేంద్ర అనుకుంటా ఆయన్ని పట్టుమని 10 మంది లేరు మీరేంటాయ చేస్తారని అనుకున్న 6-7 నెలల సంవత్సరం మొత్తం మారిపోయింది. ఈ రెండోసారి ముఖ్యమంత్రి కాగలిగారు. అంటే రాజకీయాల్లో ఉండాల్సిందల్లా సహనం, పట్టుదల. ఈ రెండు లేకపోతే అంటే దీర్ఘకాలికంగా మనం కేవలం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతా నన్ను 30 సంవత్సరాలు నన్ను ముఖ్యమంత్రిగా చూడాలని నేను చేయాలనుకుంటున్నానంటే ఆయన అనుకుంటున్నాను, అది కరెక్టే, సంతోషం. అంటే అలాగా దీన్ని ఎనలైటికల్గా చూద్దాం. చంద్రబాబు గారు మళ్ళీ బాబు గారు మళ్ళీ మీరే రావాలి, ఆ తర్వాత మళ్ళీ మీ బాబు గారు మీ బాబు రావాలి.